ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కలవబోయే అతిథికి ఒక ప్రత్యేకత ఉంది. వారు పాత వస్తువులను వారి అభిరుచి ఆసక్తులతో సేకరించి సంరక్షిస్తూ ఉన్నారు. వారు ఈ విధంగా సేకరించిన వస్తువులన్నీ కూడా వారి సొంత ఇంట్లోనే ఒక మ్యూజియంలా ఏర్పాటు చేశారు. మ్యూజియం అంటే ఇక్కడికి రావడానికి టికెట్ ఉంటుందేమో, ఒకవేళ చూసినా సరే వస్తువులన్నిటినీ మనం కొంత దూరంతో చూడాలేమో అని చెప్పి చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఈ హోమ్ మ్యూజియంలో మాత్రం అటువంటి ఏమీ కూడా ఉండవండి. మనం వస్తువుల్ని చాలా దగ్గర నుంచే చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే వాటిని మనం ముట్టుకోవచ్చు కూడా. మనకి ఏదైనా వస్తువు కోసం ఏమైనా తెలుసుకోవాలి అనిపిస్తే వాటిని అక్కడే అడిగి దాని చరిత్రను కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇంతకీ ఎవరా ఆ గెస్ట్ అని అనుకుంటున్నారా? వైకే యాంటిక్స్ వై కృష్ణమూర్తి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వారితో ఒక చిన్న జర్నీ చేస్తూ వారి జర్నీలో ఉన్న అనుభవాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అసలు మీకు ఈ పాత వస్తువుల్ని సేకరించే అభిరుచి అనేది ఎలా వచ్చింది అసలు? దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. మా ఊరు సోమేశ్వరం, ఆంధ్రాలో. మా అమ్మ, మా తాతగారు, మా ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటారనమాట. నాకు చదువుకున్నాక నాకు ఉద్యోగం చెన్నైలో వచ్చింది. సో నాకు పెళ్ళి కూడా అయిపోయింది, సంసారం. సో ఒక ఒక స్టేజ్లో వి థాట్ విల్ బ్రింగ్ అవర్ మదర్ ఆల్సో టు చెన్నై అని. అంచేత నేను సోమేశ్వరం వెళ్ళి మా మదర్తో చెప్పాను, నీ సామాన్ అంతా సర్దుకో, వెళ్ళిపోదాం మద్రాస్ వెళ్ళాను. సో ఆమె సామాన్ సర్దుకుని ఒక బ్యాగ్లో 4 ఇత్తడి గిన్నెలు పెట్టుకుంది. ఓ సో చెప్పాను, మనకి ఇత్తడి గిన్నెలు ఇప్పుడు మన అక్కడ అవసరం లేదు, అక్కడైతే అప్పటికే గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కరు, ప్యాన్స్, గిన్స్ అన్నీ వచ్చేసాయి. అవన్నీ ఉన్నాయి, వంటకి ఏం చేస్తాం, అవసరం లేదు అంటే, నాకు వాటితోటి వండడం రాదు కదా, నాకు ఇత్తడి గిన్నెలే అలవాటు అని చేత నేను తీసుకొస్తాను అలా. సరే టు ప్లీజ్ హెర్, అది తీసుకురా అని చెప్పాను అనమాట. అవి చెన్నై వచ్చాక అవి ఎక్కడ పెట్టాలో తెలియలేదు, ఇలాగే సిట్టింగ్ రూమ్లో ముందు పెట్టాను. పెడితే 15 రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ వచ్చారు. వచ్చి ఆమె చూసి ఇత్తడి గిన్నెలు చూసి, అయ్యో మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయండి, మా మా బామ్మ వాళ్ళు ఇత్తడి గిన్నెలో వంట చేసేవారు ఇదివరకు, చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంది, మాకు చాలా ఇష్టము. తర్వాత మాకు సమ్మర్ హాలిడేస్కి అయితే మా విలేజ్కి వెళ్ళిపోయే వాళ్ళము, మా బామ్మ అన్ని రకాలు వండి పెట్టేది, మేమేమో చెరువులోకి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళము, చెట్టుకు ఉయ్యాలేసి ఊగేవాళ్ళము, పొలాల్లో పరిగెట్టేవాళ్ళం, ఇలాగ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో నాకు చాలా మంచిది అనిపించింది, ఎందుకంటే ఈ 4 ఇత్తడి గిన్నెలు దే ఆర్ ట్రిగ్గరింగ్ సో మచ్ ఆఫ్ ఇమోషన్ ఇన్ దెమ్. వాళ్ళ పాత జ్ఞాపకాలు. మామూలుగా అయితే మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకోం కదా, ఏదో మన కాంటెంపరరీ గాసిప్ ఏదో ఉంటుంది, దాంతో గడుస్తుంది. కానీ అంచేత నాకు చాలా సరదా వేసింది. ఇది మంచి ఈ 4 గిన్నెలు, దే ఆర్ కనెక్టింగ్ వెరీ వెల్ విత్ ది ఓల్డ్ జనరేషన్. సరే అలాని ఐ థాట్ ఇట్స్ వన్ ఆఫ్ ది కేస్. బట్ ఇంకో నెలలు పోయాక మళ్ళీ ఇంకో ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు అగైన్ ఆమె చూడగానే, ఓ మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇత్తడి గిన్నెలోనే వండేవారు, చాలా రుచిగా ఉంటుంది వంట. మీకు అదే సమ్మర్ హాలిడేస్, మళ్ళీ సేమ్ స్టోరీ. సమ్మర్ హాలిడేస్ వెళ్తే మా స్కూల్కి వెళ్ళి పాత ఫ్రెండ్స్ కలుసుకునే వాళ్ళము, పొలాలకు వెళ్ళే వాళ్ళము, చెరువులో స్నానాలు చేసేవాళ్ళము, అలాగే జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటూ వాళ్ళ వాళ్ళ బామ్మగారి గురించి, వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ తాతగారి గురించి అందరూ అలాగా చెప్పుకుంటూ వచ్చేదనమాట. సో నాకు అప్పుడు నిజంగా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది ఏంటి ఇవి 4, ఇదివరకైతే వచ్చిన వాళ్ళైతే ఏదో కేసు అనుకున్నా, ఇది కూడా అలాగే ఉన్నారు. సో యాక్చువల్లీ దే ఆర్ కనెక్టింగ్ పీపుల్, దీస్ 4. అంచేతను ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ అనమాట. అదే అప్పుడు 4 గిన్నెలు అలా ఒక స్టేజ్కి వచ్చేసరికి 40 అయ్యాయి. ఆ 40 ఒక స్టేజ్కి వచ్చేసరికి 400 అయ్యాయి. ఇప్పుడు నా దగ్గర సుమారు ఒక 1000 యాంటిక్స్ ఉంటాయి. ఫస్ట్ సేకరించిన వస్తువు ఏంటంటారు? అంటే మీరు ఫస్ట్ తెచ్చుకున్న ఇదే 4 ఫస్ట్ గిన్నెలు సేకరించిన వస్తువు కాకుండా 4 గిన్నెలు. ఆ 4 ఈ గిన్నెలే. ఆ 4 4 గిన్నెలు. గిన్నెల తర్వాత మీలో అనిపించింది కదా, ఇది నేను అదే చెయ్యాలి అది అలా అని. చేస్తే అప్పుడు నాకు దొరికినవన్నీ, అంటే ఇవన్నీ దొరకవు కదా, ఎక్కడ దొరికినప్పుడు కలవాలి. తర్వాత నాకు డీప్ ఇంట్రెస్ట్ ఉండి కలెక్ట్ చేయడం మొదలెట్టేసరికి మా ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవాడిని, నాకు ఇలా పాత సామాను కావాలి, మీకు ఎక్కడైనా దొరికితే ఎవరింట్లో అయినా చూస్తే చెప్పండి అని. సో నాకు ఈ పాత ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కలెక్ట్ చేయడం అది ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ అక్కడ వస్తువు తీసుకుంటే దాని స్టోరీ తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎలా వాడుకునేవారు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాని విశేషం ఏంటి, అలాగే ఇవన్నీ తెలుస్తాయి. అదే యాంటిక్ షాప్లోకి వెళ్ళి మీరు కొందనుకోండి అవేం తెలియదు, అది గిన్నె అంటే గిన్నె అంతే.
సో అంచేత నేను నా మేజర్ కలెక్షన్ అంతా ఫ్యామిలీస్ నుంచి. మీరు కలెక్ట్ చేసిన వస్తువుల్లో ఎక్కువ ఎలాంటి వస్తువులు ఉంటాయంటారు? అంటే లైక్ కుకింగ్‌కి సంబంధించిన వస్తువులు ఎక్కువ ఉంటాయా? అంటే లేకపోతే ఆ! ఇంట్లో ఆర్నమెంట్స్ కోసం ఎక్కువ అంటే ఉంటాయా? నాది కలెక్షన్ ఎలా ఉంటుందంటే, ఒక స్టేజ్‌లో దొరికినవన్నీ కలెక్ట్ చేసేవాడిని. అట్ వన్ పర్టిక్యులర్ స్టేజ్ ఐ థాట్ దేర్ షుడ్ బి మీనింగ్ ఇన్ మై కలెక్షన్. సో ఇట్ షుడ్ సర్వ్ సమ్ పర్పస్ ఫర్ ద సొసైటీ. ఇట్స్ జస్ట్ నాట్ లైక్ కలెక్టింగ్ యాంటిక్ అండ్ ద పీస్ జస్ట్ డెకరేట్ చేయడం. ఇట్స్ నాట్ ది ఐడియా. ఫైనల్లీ ఇట్ షుడ్ టేక్ పర్టిక్యులర్ షేప్ అండ్ దే షుడ్ బి ఏ మిషన్ అండ్ మోటో ఫర్ వాట్ ఐ కలెక్ట్ అనమాట. హ్మ్. నా కలెక్షను ఎక్కువగా హెల్త్ బేస్డ్‌గా ఉంటుందండి. ఎలాగంటే ఇప్పుడు ప్రస్తుతం మన యావరేజ్ ఫ్యామిలీస్‌లో ఎలా వండుకుంటారు భోజనం? హ్మ్. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్‌లో 3 డబ్బాలుంటాయి. ఓ దాంట్లో రైసు, ఓ దాంట్లో దాంట్లో పప్పు, పప్పు, ఓ దాంట్లో దాంట్లో కాయగూరలు. కాయగూరలు, మీట్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. తర్వాత మూడో, నాలుగో విజిల్సు. తర్వాత దింపేస్తారు. పోపులు పెట్టుకుంటారు. భోజనం రెడీ. సో ఇన్ అనదర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ద ఫుడ్ ఈజ్ రెడీ. But imagine 150 years back or 200 years back. There are no pressure cookers, there are no gas stove, there are no pans, there are nothing. But how they used to cook? They are also lived healthy, they are also lived happily, హ్మ్. and as we understand, they lived much better than us. They are very యాహ్! stronger than us. ఇప్పుడు కన్నా అప్పుడు వాళ్ళే చాలా అదే స్ట్రాంగ్‌గా కరెక్ట్ ఉండేవారు, ఇప్పటికీ హెల్తీగా ఉండేవారు, చెప్తుంటారు. లైఫ్ స్పాన్ కూడా కరెక్ట్ ఎక్కువ అది ఎలా వాళ్ళది. సాధించారు, ఎలా చేశారు అంటే దట్ ఈస్ మై స్టార్టింగ్ పాయింట్ అనమాట. హౌ డిడ్ దే లివ్? See, that is వారెలా the culture. జీవించారు? That's why I call all my items cultural antiques. See, they depict the culture of the people who lived in a particular point of time అన్నమాట. అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళ యొక్క జీవిత విధానం అంతా మనకి ఆ వస్తువులు స్టడీ చేస్తే తెలుస్తుంది మనకి. అంచేతను ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ యాంటిక్స్ యాహ్! అనమాట. అంచేతను ఇప్పుడు నాకు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఆ రోజుల్లోనూ ఎలా వండుకునేవారంటే దే యూస్ టు హ్యావ్ ఒక ప్రతి గిన్నెకి ప్రతి వంటకిను ఒక నిర్దిష్టమైన గిన్నె ఉండేది అనమాట. ఓకే. పర్టికులర్ గిన్నె. అంటే రైస్ అంటే ఇలాంటి గిన్నెలు, రైస్ కర్రీ అంటే అంటే ఇట్లా రైస్ అంటే గిన్నెలు. ఇత్తడి గిన్నెలో చేసేవారు. ఓకే. పప్పు కంచు గిన్నెలో, యాహ్! పులుసులు సాంబారు ఇలాంటివన్నీ రాచిప్ప స్టోన్ వెసల్, ఓకే. స్టోన్ వెసల్లో చేసేవారు అనమాట. సో రసం ఏమో తగరపు గిన్నెలో చేసుకునేవారు. ఎనీథింగ్ డీప్ ఫ్రై అది ఇనప బూలుమూకుట్లో చేసుకునేవారు అనమాట. ఓకే. తర్వాత పెరుగేమో కుండలో తోడుపెట్టుకునేవారు. నీళ్ళేమో కాపర్‌లో వెసల్లో స్టోర్ చేసుకునేవారు. అలాగా ప్రతిదానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి గిన్నె ఉండేది, పాత్ర ఉండేది. అందులోనే వండుకునేవారనమాట. అంటే మీరు అడగొచ్చు ఎందుకు ఇన్ని రకాల గిన్నెలు ఆర్ ద ఫూల్స్? ఫూల్స్ దే ఆర్ వెరీ వైస్. What they did was that there's a lot of wisdom behind that. ఓకే. Say, for example, brass is an alloy of zinc and హ్మ్. copper. Suppose జింక్ when you అండ్ cook కాపర్. rice in హ్మ్. brass vessel, few minerals of zinc and copper along with the food they enter into our system. అవి So, బాడీకి జింకు, కాపర్ అనేది correct, ఎప్పుడైతే correct, అందులో correct, correct. వండుతామో, ఆ రెండిటితో కలిసిన ఆ లోహంలో వండినప్పుడు అవి కూడా మన బాడీలోకి వెళ్తున్నాయి. మినరల్స్ అన్ని మనలోకి వెళ్తాయన్నమాట. హ్మ్. తర్వాత బ్రాంజ్ ఇస్ మినరల్ ది కాంబినేషన్ ఆఫ్ టిన్ అండ్ కాపర్. టిన్ మనకి అండ్ కాపర్. టిన్ అంటే తగరము మినరల్స్ అవన్నీ మనకి లోపలికి పెడతాయి. రాయి ఫుల్ ఆఫ్ మినరల్స్. మనకి మనకు గోల్డ్ రావాలన్నా సిల్వర్ రావాలా అన్నీ స్టోన్లోంచే కదా వస్తాయి మినరల్స్. హ్మ్. అంచేతను స్టోన్లో వండుకున్నప్పుడు మల్టీ మినరల్స్ అన్నీ వస్తాయన్నమాట. మనకి సో పచ్చళ్ళు ఎక్కువ, మన రోటి మన పచ్చళ్ళే పులుసులు ఉంటాయి. సాంబార్లు తింటే మల్టీ మినరల్స్ దాంట్లో మన కడుపులోకి వస్తాయి. అలాగా ఐరన్ ఇప్పుడు తెలుసు అందరికీను. మన ఐరన్ మినరల్స్ మనకు కావాలి రక్తం బ్లడ్. శుభ్రంగా ఉండాలంటే. అంచేతను బూలుముకుట్లో డీప్ ఫ్రైయింగ్ అంతా బూలుముకుట్లో చేసుకునేవారనమాట. తర్వాత మట్టి ఫుల్ ఆఫ్ మినరల్స్. పెరుగు దాంట్లో తోడుపెట్టుకునేవారు. దాంట్లో పెరుగు తింటే మనకి మల్టీ మినరల్స్ అన్నీ వస్తాయన్నమాట. కాపర్‌లో వాటర్ స్టోర్ చేసుకునేవారు. త్రూ వాటర్ విల్ హావ్ కాపర్ మినరల్స్ లైక్ దట్. They used to have variety of vessels with variety of minerals, the metals. అంచేతను అంటే ఇట్ ఈస్ టు కట్ షార్ట్ ది స్టోరీ. ఇప్పుడు ఇలా రకరకాల గిన్నెలో వండుకున్న పదార్థాలు మనం తిన్నామనుకోండి, భోజనం చేసామనుకోండి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ టేకింగ్ ఎ మల్టీ మినరల్ పిల్ ఎవ్రీ డే ఫర్ ది హోల్ ఫ్యామిలీ.
అంతే మనం ఇప్పుడు ఇంకా ఏం వాడక్కర్లేదు సైడ్ నుంచి pills ఏం అని గట్రా పడకుండా ఏం జీవిత వాడాల్సిన లేదు. విధానంలోనే మన ఆరోగ్యం అయిపోతాం. వేరే మనం కష్టపడక్కర్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం, వెళ్ళి మల్టీ మినరల్ పిల్స్ కొనుక్కోవడం, వేసుకోవడం ఇదేం లేదనమాట. సో దట్ ఈస్ ది విజ్డమ్. దట్స్ వై ఐ కలెక్ట్ ఆల్ దీస్ వెసల్స్ బికాజ్ ఐ వాంట్ టు tell our future generation or even present generations, most particularly for the young ladies who get married, want to start their own family, their own new kitchen and all that. I tell them, this is how our ancients' wisdom is. They cook like this, they lived happily. Maybe you can try this. And now, fortunately, they are available. 5 years back or 10 years back, దొరకాలంటే రాచిప్పు దొరికేది కాదు, ఇతడి గిన్నె దొరికేది కాదు. ఇప్పుడు ఐ వాజ్ రైటింగ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ సిన్స్ లాస్ట్ 10 years నా బ్లాగ్లోను. సో పీపుల్ రీడ్ దట్, దే ట్రై టు మ్యానుఫ్యాక్చర్ సమ్ ఆఫ్ దీస్ ఐటమ్స్. నౌ దేర్ 4 or 5 గుడ్ స్టోర్స్ ఆర్ అవైలబుల్ వేర్ దే సెల్ దీస్ ఐటమ్స్. ఈ జనరేషన్ లో ఎలా ఉందంటే ఈ హర్రీ బర్రీ లైఫ్ లోని ఏది దొరికితే అదే మనకి ఇంకా అవును. ఏది ఇప్పుడు అంటే ఒక గిన్నె మేము వాడితే దాంట్లో ఏం ఉన్నాయి, దాంట్లో ఫుడ్ లోకి ఏం వస్తున్నాయి, మన బాడీలోకి ఏం వెళ్తాయి అంత ఆలోచించే అంత లేదు ఇప్పుడు. అదే అవును. ఫాస్ట్ గా అవుతుందా లేదా, మాకు ఈజీగా ఉందా లేదా, అదే 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 చూస్తాం. అదే అదే కానీ ఇప్పుడు మన పాతకాల పద్ధతులు చూసుకుంటే నిజంగా వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో, అరే రైస్ ఏ కుక్కర్ లో వండితే ఏంటి, లేకపోతే గిన్నెలో పెడితే ఏంటి అన్నట్టు మేము ఆలోచిస్తాం ఆ రైస్ అయిపోవాలని. అదే కానీ అంటుంటా ఈ రకమైన ఫుడ్ కి ఈ మనము. గిన్నెలు వాడాలనేది చెప్పేసి చాలా గ్రేట్ విజ్డమ్. అదే అంటుంటా, మనం అన్ని గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఆలోచించాం, మన హెల్త్ గురించి మనం ఆలోచించాం. దిస్ ఇస్ ది హెల్తీ వే ఆఫ్ లివింగ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ప్రెషర్ కుక్కర్స్ బికాజ్ స్మార్ట్గా అయిపోతుంది. బట్ యూ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్, ఎనీ హెల్త్ బెనిఫిట్. క్విక్గా అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ నాట్ ఎలోన్. హెల్త్ కంప్లైంట్స్ వస్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రైస్ ఇత్తడి గిన్నెలో అదే వండుకున్నాం అనుకోండి, కింద మీరు ఎంత పొగ పెట్టినా రైస్ విల్ గెట్ బాయిల్డ్ అట్ 100 degrees ఆర్ 120 degrees మ్యాక్సిమం. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టారనుకోండి, ది సేమ్ రైస్ ఇస్ కుక్డ్ ఇన్ 800 degrees centigrade. 800 ఇమాజిన్ 8 times హీట్. అండ్ రైస్లో ఇంకేముంటుంది చెప్పండి. రైస్లోను ఇప్పుడు 100 degreesలో బాయిల్ చేసుకుని శుభ్రంగా తింటే మినరల్స్, దాంట్లో ఉన్న పోషక పదార్థాలు, అదే అన్ని ఖనిజాలు అన్నీ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. 800 degrees centigradeలో పెట్టుకుంటే దాంట్లో కెమికల్ కంపోజిషన్ అంతా మారిపోతుంది, దాంట్లో ఉన్న వస్తు గుణాలు అన్నీ మారిపోతాయి. మనం ఏదో రుచికి ఏదో తినడమే కానీ మనకు సత్తువు రాదు, దాంట్లోంచి న్యూట్రిషన్ రాదు మనకి. So that's why reason we all very most of the time we spend our time with doctors and medicines. That's the kind of a thing. So anyway, this is only we can only bring awareness to the అంటే మీ society దగ్గర people. ఉన్న Yeah. కలెక్షన్స్ లో ఎక్కువ కుకింగ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. Yes. ఓకే, ఇప్పుడు ఒక వస్తువు మన పాత వాళ్ళు వాడింది, అది ఏన్షియంట్ టైంది అని చెప్పి మనం ఎలా తెలుసుకుంటాం దాన్ని? అదా ఇప్పుడున్న జనరేషన్ కి చాలా వరకు తెలియదు పాతకాలంలో ఏం వాడారో కూడా. అంటే ఒకటేమంటే నా ఉద్దేశం, నా గురించి నేను చెప్తున్నాను. నేను కూడా పాత జనరేషన్ వాడినే కదా, థర్డ్ జనరేషన్ మేబీ ఫోర్త్ జనరేషన్ హ్యావ్ సీన్ దట్. సో ఐ లివ్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్. సో ఐ సా మై మదర్, మై గ్రాండ్ మదర్ కుకింగ్ ఇన్ దీస్ వెసల్స్. I am familiar with all these vessels. We know the benefit of all that kind of a thing. So I know. So I try to put whatever I know into practice. I also cook in these vessels now. Okay. Then so I propagate because I know, I am confident. So that is my that's way I can distinguish what it is there. And ఇంకోటి ఏమంటే అవి చూస్తే దాన్ని చేసిన పద్ధతిని బట్టి మనకు తెలిసిపోతుంది అదే పాతదో అదే. ఇప్పుడు ఎవరైనా మీకు ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటో ఎప్పటిదని చెప్తే మీరు మినిమం ఐడియా చెప్పగలరు కదా. వాళ్ళు వేసుకునే డ్రెస్, వాళ్ళు వేసుకునే నగలు, ఒకప్పుడు జాకెట్ ఇక్కడికి ఫ్యాషన్, ఒకప్పుడు ఇక్కడ ఫ్యాషన్, ఒకప్పుడు ఇక్కడిది, మళ్ళీ ఇక్కడిది, అది అవన్నీ చూసి అప్పుడు ఆ రోజులు ఎలా ఉంటాయి. ఈ బుట్ట జాకెట్లు, తర్వాత చీరలు మారిపోవడము అది. సపోజ్ ఇఫ్ యు సీ 20 years బ్యాక్ దెర్ నో నైలాన్ చెంకి వర్క్ అదేం లేదు. మోస్ట్లీ దే యూజ్డ్ టు వేర్ ఇన్ అకేషన్స్ కంజీవరం, ధర్మవరం అండ్ బనారస్ శారీస్. ఇప్పుడు అవి ఉండవు, ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో బై సీయింగ్ ది మగాళ్ళ పిక్చర్ ఉందనుకోండి, 1960s 70s బెల్ బాటమ్ ప్యాంట్స్ యూస్ టు బి వెరీ ఫేమస్. ఆ ఫోటోలో చూసి బెల్ బాటమ్ ఇంత ఉందనుకోండి, దెన్ వీ నో ఇట్ ఈస్ బిలాంగ్ టు 60s. అలాగే గిన్నెలు కూడా అవి చూడగానే వాటి చేసిన తరహా బట్టి, వాటి షేప్ బట్టి, వాటిని బట్టి నేను చెప్పగలను.
ఇప్పుడు మీరు ఇన్ని వస్తువులు సేకరించారు కదా! ఇందులో ఏదైనా ఒక ప్రత్యేకమైన వస్తువు అంటే ఈ వస్తువుకి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని వీటిల్లా కాకుండా దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని అలా ఏమన్నా ఉన్నాయా? ప్రతి దాంట్లోనూ ఒక ప్రత్యేకత ఉండేదనమాట. ఓకే. అంటే వాళ్ళు చేసే విధానం అంటే 3 ప్రిన్సిపల్స్ ఫాలో చేసేవారు వాళ్ళు. ఆ పని శుభ్రంగా చేయాలి. దే షుడ్ డూ దేర్ జాబ్ వెరీ వెల్. ఏం చేసినా సరే. వంట సామాన్లు అనుకోండి బాగా వండాలి. యూనిఫామ్‌గా, నీట్‌గా వండాలనమాట. ఆ షేప్ దాని ప్రకారం అలా చేసేవారు. తర్వాత మందంగా ఉండేది. అడుగు ఆ! పట్టకూడదు. అడుగు అది పట్టకుండా. మందంగా ఉండేదనమాట. ఒకవేళ పొరపాటున ఎక్కువ మంట వచ్చినా సరే అడుగంటడం అలా ఉండేది కాదు. మీ ఎంత మంట వచ్చినా సరే అది థిక్‌గా పెట్టేవారు. ఆ పద్ధతంతా ఉండేదనమాట. అది స్పెషాలిటీ. అది ఒకటేంటంటే ఒకటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్. పని బాగా చేయాలి. రెండోదేమంటే 6 జనరేషన్స్ వరకు ఇది రావాలది. ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఇది మా అమ్మది, మా బామ్మది, మా అమ్మమ్మది వాళ్ళ నుంచి హ్మ్. తెచ్చుకున్నాం అలా అని. అదే దే యూజ్డ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. హ్మ్. మూడోదేంటంటే ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్. ఇట్ షుడ్ బి ఆర్టిస్టిక్. ఇట్ షుడ్ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. ఓకే. అవన్నీ ఇదివరకు పాతవి ఏం చూసినా సరే మంచి కళకళలాడుతూ మంచి డిజైన్‌తో చాలా బాగుండేవన్నమాట. ఇప్పట్లాగా ఏదో ఫంక్షనల్‌గా యూజ్ అండ్ త్రో కాదు. యూజ్ అండ్ రీయూజ్. అప్పుడు ఆ రీయూజ్. రోజుల్లో చెప్పాను కదా! 6 తరాలు. 6 6 తరాల తరాలు. వరకు ఉండేదన్నమాట. అంచేతను ప్రతి దాంట్లోనూ ఈ ఈ 3 విశేషాలు ఉండేవి. హ్మ్. అంచేతను ప్రతిదీ అలాగే ఉండేది. ఆ రోజుల్లో ఏదైనా చేసినా సరే శుభ్రంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు మాస్ ప్రొడక్షన్ లేదు. అప్పుడు ఆ రోజుల్లో మీకు ఏదైనా కావాలిస్తే యూ షుడ్ గో టు ఆర్టిజాన్. ఒక ఇత్తడి గిన్నె కావాలనుకోండి యూ షుడ్ గో టు ది ఆర్టిజాన్. ఆస్క్ హిమ్ టు మేక్ ఎ వెస్సెల్ ఫర్ మీ. వాడు అడుగుతాడు. మీకు ఎంత కావాలి? ఏది తబ్బిడా? అడ్డిడా? సోలడా? సేరా? సోలడు, షేరు ఇవి విన్నా. ఎంత ఎంత వండుకోవడానికి కావాలని అడుగుతాడు. మీరు చెప్పారనుకోండి నాకు అడ్డిడి బియ్యం వండుకుని గిన్నె చేసి పెట్టమంటే ఆ షేప్‌లో, ఆ టైంలో వాడు చేసి ఇస్తాడు. ఓకే. సో, బికాజ్ హి ఈస్ మేకింగ్ డెడికేటెడ్‌లీ ఫర్ యూ, హి విల్ టేక్ ఆల్ ద కేర్. అండ్ మీ పేరు కూడా దాని మీద చెక్కి ఇస్తాడు. అది ఆ! ఇప్పుడు అంచేతను కూడా ఉన్నాయి. అంచేతను పాతవన్నీ కూడా దేర్ యూజ్డ్ టు బి వెరీ, వెరీ, వెరీ ఆర్టిస్టిక్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ స్టడీ. అవి వంటింటి ఇదివరకు వంటిల్లే ఒక చిన్న మ్యూజియం కింద ఉండేది. కళకళలాడుతూ ఉండేవన్నమాట. అది అవన్నీ బాగా తోముకుని, సర్దుకుని పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ రోజుల్లో నథింగ్ అల్మైరా టు క్లోజ్ డోర్స్ అండ్ హైడ్ సంథింగ్. ఇప్పుడు అవును. అన్నీ టక 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 లోపల పెట్టేసి కబోర్డ్స్ ఏం తలుపులేసేసి బయటకి బయటకు అంతా కనిపించకుండా బాగానే ఉంటుంది. నీట్‌గా. అది అప్పుడు అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిస్‌ప్లేడ్ ఓపెన్. ఇప్పుడు మీరిక్కడ ఈ కలెక్షన్స్‌లోని ఏదైనా ఒక వస్తువుకి ఏమైనా చరిత్ర ఏమైనా ఉందా? అంటే ఈ వస్తువు నేను కలెక్ట్ చేసినప్పుడు కొంచెం కష్టపడ్డా, లేకపోతే ఈ వస్తువుని నేను ఈ రకంగా పొందా, లేకపోతే ఈ వస్తువు ఇంట్లా ఇలా యూజ్ అవుతుంది. ఉన్న అన్ని వస్తువుల్లో ఇదొక యూనిక్‌గా యూజ్ అవుతుంది. అలా ఏమన్నా ఉన్నాయా? అంటే నాకు అలాగా కాకుండా ఈ కలెక్షన్ ఎలాగంటేనండి, మనకు దొరికినప్పుడు తీసుకోవాలి. ఓకే. ఆ! నేను నా నా దృష్టిలో ఒక వస్తువు పెట్టుకొని, ఈ వస్తువు కోసం వెతికి ఎక్కడికైనా వెతకను, ఎంతసేపైనా వెతకను అలా లేదు. హ్మ్. అది మొదటి స్టేజ్‌లో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే అది తీసుకోవాలా? వద్దా? ఎందుకు? దానికి అలా అదలా అది. బట్ నా పద్ధతి ఏమంటే ఎనీ యాంటిక్ మీకు దొరకగానే తీసేసుకోండి. ఏదైనా అవకాశం యాంటిక్ వచ్చినప్పుడు. దొరకగానే తీసేసుకోవాలి. అదే తీసేసుకోండి. తీసుకొని దాని తర్వాత ఇంటికొచ్చాక దాన్ని ఏదో తోమి గీని అది ఏంటి దాని సంగతి ఏంటి, సందర్భం ఏంటి, ఎందుకు వాడేవారు అది కొంచెం రిసెర్చ్ చేసి మనకి తెలియపోతే కొంచెం పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగి తర్వాత అన్నీ సెర్చ్ చేసుకుని దాని గురించి మనకి తెలిసినంత ఆర్టికల్ రాసి ప్రిజర్వ్ చేసుకోవడం అనమాట. ఇలా చేస్తే ఒక స్టేజ్‌లో ఇట్ విల్ ఫాల్ ఇంటూ ఎ లైన్. ఒక మీనింగ్ వస్తుంది. ఇవన్నీ పెడితే ఈ గ్రూప్ అయితే దిస్ ఇస్ ద మీనింగ్. అలాగనే ఇవన్నీ కలెక్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు తట్టింది. ఎందుకు వీళ్ళు ఇన్ని గిన్నెలు కలెక్ట్ చేసుకునేవారని. అప్పుడు రిసెర్చ్ చేస్తే హెల్త్ బెనిఫిట్ దొరికింది. ఓకే. అలాగా ఇప్పుడు మనకి కావాలంటే ఒకటి మీరు చెప్పినట్టు ఒక బుర్రలో ఒక పద్ధతి పెట్టుకుని దానికోసం అంతా ప్రపంచం అంతా వెతకడం అదో పద్ధతి. ముందు దొరికింది తీసుకో. దొరికింది ఓకే. తీసుకొని దీనికి మీనింగ్ ఏదైనా ఇన్వెంట్ ద మీనింగ్. ఫైండ్ ఔట్ ది మీనింగ్. అంటే ఫస్ట్ సో, మనకేది ఐ యూజ్ దొరికిందో ది దాన్ని సెకండ్ దాచేయాలి. మెథడ్ అనమాట. దొరికింది తీసుకున్నాను. తీసుకొని ఫైనల్‌గా ఐ సా ఎ మీనింగ్ ఇన్ మై కలెక్షన్. ఈ కలెక్షన్ అనేది ఈజీ అంటారా? ది కలెక్షన్ అంటే అవైలబిలిటీ ఉంటే ఇట్స్ ఈజీ. హ్మ్. అప్పుడు ముఖ్యంగా ది ఈజియెస్ట్ వే టు కలెక్ట్ ఈజ్ ఫ్యామిలీస్. పాత ఫ్యామిలీస్. ఇప్పుడు ప్రస్తుతానికి చిల్డ్రన్ అందరూ యూఎస్ఏ గానీ, అక్కడ గానీ, ఇక్కడ గానీ అందరూ వెళ్ళిపోతారు. ఓల్డ్ పేరెంట్స్ దే ఆర్ లివింగ్ దేర్ హౌస్. అంటే హైదరాబాద్‌లో అయితే ఫ్లాట్‌లో ఉంటారు కానీ, ఊళ్ళలో అయితే దే లివ్ ఇన్ దేర్ ఓల్డ్ హౌసెస్. Well, they will have a lot of items, some of these, because they usually earlier big families, they used to have all these items. Some people have already sold it, but హ్మ్. there are some families, they may be having it.
అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ ది ఈజియెస్ట్ ఐ మీన్ మెథడ్. ఈ కలెక్ట్ చేసిన వాటిలో చాలా వరకు అలానే కలెక్ట్ అలాగే చేశారు. చాలా మటుకు అంటే వేరే వాళ్ళు మనం అడగగానే ఆ వస్తువు ఇస్తారంటారా ఆ? మనం అడగగానే? ఇవే. ఇప్పుడు ఇప్పుడు చూసా మీ దగ్గర నాకు కలెక్షన్ చేసే ఒక గుణం ఉంది అనుకోండి, ఆ అభిరుచి నాలో కూడా ఉంది. అరే ఇది బాగుంది, ఇది నేను తీసుకెళ్తా అనగానే వాళ్ళు ఇచ్చేస్తారా మనకి? వాళ్ళు ఎవరు అలాగే 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 ఎవరు, దట్ ఈస్ ది థ్రిల్. ఓ, కలెక్షన్లోను యాంటీ కలెక్షన్ థ్రిల్ అంతా అదే. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఓకే. ఒప్పించి వాళ్ళకి తీసుకోవడం అనమాట. అంటే నేను ఎలాగ చేస్తానంటే వెళ్ళి వాళ్ళు అడిగి మీద పాతగా ఉన్నా చూస్తే "ఇది మీరు వాడుతున్నారా" అని అడుగుతాను. లేదండి ఎప్పటి నుంచో ఉంది అలా ఉంది. మీకు దీని గురించి ఏమైనా సెంటిమెంట్ ఉందా లేకపోతే లేదా అది అలా అని అప్పుడు నా కథ చెప్తాను. నా యాంటిక్స్ కలెక్షన్ చేస్తాను, మ్యూజియం పెడతాను. మీరు ఒకవేళ ఇస్తే దీన్ని మ్యూజియంలో పెట్టి మీ గురించి రాసి అందరికీ చూపిస్తాను, అందరికీ తెలుస్తుంది ఎలా అని చెప్పేసి అలా అని అప్పుడు అడుగుతారనమాట. మీకు ఒకవేళ దీనికి సెంటిమెంట్ లేకపోతే ఐ వాంట్ టు టేక్ ఇట్, దీని బదులు మీకు ఏదైనా కావస్తే ఇస్తా. మీకు వేరే ఇది పాతది మీకు అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఉన్న ఐటమ్ మీకు పూజలోకి ఏదైనా పూజ సామాను కావాలంటే విగ్రహం కానీ లేకపోతే పళ్ళెలు లాంత దీప సమ్యాలు అలాంటివి ఏదైనా వాళ్ళు చూస్తే తెలుస్తుంది కదా. వాళ్ళు రిలీజియస్ అయితే రిలీజియస్ వాళ్ళే టైపు, వాడతారు. మోడర్న్ అయితే లేకపోతే ఇఫ్ వాంటెడ్ మోడర్న్ సోఫా కానీ చైర్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమన్నా కావాలా బేసింగ్ ఆన్ దట్ చెప్తా. మీకు అలాంటిది ఏమన్నా కావస్తే మీకు వాడుకునేది ఇస్తాను, మీకు వాడుకోనిది నాకు ఇచ్చేయండి అలాగా. అలా మీరు అమ్ముతారా అంటే బాగుండదు కదా, ఫీల్ అవుతారు అని చేత అలా అంటారు. వాళ్ళు లేదండి అన్నీ ఉన్నాయండి అవన్నీ అక్కర్లేదంటే కొంచెం నాకు హింట్ ఇచ్చినట్లు లెక్క. సరేలేండి పోనీ ఇప్పుడు మీకు అవసరం లేకపోతే మీకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కోండి, ఇది సెట్ అండి అని ఏదో తోచింది ఏదో ఇచ్చారు. మనం వస్తువు మార్పిడి లాగా వాళ్ళకి అలాగా ఏదైనా అలాగా వస్తువు అన్నా ఇస్తాం, లేదు అంటే అమౌంట్ అన్నా వాళ్ళకి ఇచ్చి మనం అది 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 అలా ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడైతే అవసరం లేదండి, మీకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కోండి ఇదేనా, అది ఉత్తినే తీసుకోవట్టే బాగుండదు కదా అలా అని చెప్తాను. సో అనుకున్నంత అలా ఈజీ అయితే అదే కాదు. చెప్పాను, మీ థ్రిల్ అంటే అదే. ఆ. కొంతమంది ఎవరు కూడా ఇచ్చింది కూడా. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నా దగ్గర ఒక పెద్ద గంగాళమూర్తి కలెక్ట్ చేశాను అనమాట. అది నేను ఒకప్పుడు బాంబేలో ఉండేవాడిని. సో విజయవాడ ఒక పెళ్లి కోసం విజయవాడ అనమాట. విజయవాడ అక్కడ మా మేనల్లుడు మా వాళ్ళు ఉండేవారు. వాడికి చెప్పాను మాట ఇలా పాత వస్తువులు ఎక్కడో దొరికితే చెప్పాలని. సో వాడినాడు మా ఫ్రెండ్ ఇంట్లో ఒకటి ఉందండి పెద్ద గంగాళం, వాళ్ళు బయట పెట్టారు. అది ఎందుకురా ఇలా బయట పెట్టారంటే వాళ్ళు మాకు అవసరం లేదు అమ్మేస్తున్నాం అని. ఈ టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా, టెంట్ హౌస్ వాళ్ళకి అది అమ్మేసాం, వాళ్ళు తీసుకుపోవడం అని బయట పెట్టారని. అరే నేను పరిగెట్టుకెళ్ళాను వాడిని తీసుకుని. చూస్తే చాలా బాగుంది, మంచి గంగాళం అది, మంచి యాంటిక్ పీస్. ఆ పెద్ద ఆమె ఒక ఆమె డీల్ చేస్తూ ఉంది అనమాట. అది లేదండి అమ్మేసామండి సరే వాళ్ళు ఎంతకో అమౌంట్ ఉంటుంది కదా, నేను ఆ అమౌంట్ కంటే ఎక్కువ ఇస్తాను నేను. వాళ్ళైతే ఇది అని అది పాడు చేస్తారు, నేనైతే మ్యూజియంలో పెట్టి మీ పేరు అవి రాసి పెడతాను, అది ఇది ఏదల్లని ఆవిడ కంప్లీట్ చేస్తే దానికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆవిడకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చేసి నేను మళ్ళీ బండి తీసుకొస్తాను, బండిలో తీసుకెళ్తాను, మిగతా డబ్బులు ఇచ్చాను. తీసుకుని వెళ్ళి ఒక 4 గంటల తర్వాత వచ్చాను. వచ్చి మా భార్య కూడా ఉంది అప్పుడు. వస్తే వాళ్ళు ఇప్పుడు అమ్మనమ్మ ఉంటుంది. నేను చెప్పాను అదేంటండి ఇప్పుడే కదా మాట్లాడుకెళ్ళావు, బండి కూడా తీసుకెళ్దామని. లేదండి ఇప్పుడు ఏమైంది అంటే మా రావుడు చెప్తాడు, దీంట్లో ఏదో విశేషం ఉంది, లేకపోతే ఈయన బాంబే నుంచి రావడం ఏంటి, గంగాళం చూడడం ఏంటి, నేను కొండవండి కొని మళ్ళీ బాంబే తీసుకుపోతాను అంటున్నాడు. జాగ్రత్త ఇందులో ఏదో ఉంది, మనకు తెలియకుండా ఇచ్చేస్తున్నాం, ఇవ్వద్దు పెట్టేసుకుందామని. అదేంటే అప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది అనమాట. సరే వాళ్ళ కింద పెట్టి మీద పెట్టి అలాగా ఇది అలాని ఫైనల్గా మళ్ళీ ఇంకా ఎక్కువ ఆశ చూపించి మళ్ళీ ఎక్కువ కొంచెం డబ్బులు మళ్ళీ ఇచ్చి ఆఖరికి అలాగైనా సంపాదించి చేసి పెట్టారు అనమాట. దట్ ఈజ్ థ్రిల్ ఇన్ కలెక్టింగ్. పీపుల్ని కన్విన్స్ చేసి అది పట్టుకుని తీసుకుని. సో దర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ దట్. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకోసం వాడేవారు, ఏం చేసేవారు, మనకి ఎలా వచ్చింది, ఇదంతా అనమాట. సో లైక్ దట్ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ దట్ ద స్టోరీ బిహైండ్ దిస్, హౌ వీ కలెక్టెడ్ ఇట్. అయితే ఇవన్నీ కూడా మనం రక్షించడానికి ఎలా మెయింటైన్ చేయాలంటారు మనం? మెయింటెనెన్స్ ఇది ఇష్యూ, బికాజ్ బ్రాస్ అంటే ఇట్ విల్ గెట్ ఆక్సిడైజ్. బ్రాస్, బ్రాంజ్, కాపర్ అన్నీ కూడా. కాపర్ ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో వాటిలన్నీ క్లీన్ చేయాలి, అదర్వైజ్ దే బికమ్ వెరీ డార్క్.
అంటే డైలీ క్లీన్ చేస్తూ ఉండాలా మనం? అదంటే ఇది రోజు దేర్ ఆల్ డస్టెడ్ ఇక్కడ. ఐటమ్స్ అన్నీ రోజు డస్ట్ చేస్తాము. 3 మంత్స్‌కి ఒకసారి చింతపండు పులుసుతోటి తోముతాం. ఓహ్! అది చేయాలి. లేకపోతే అన్నీ ఆల్ ఐటమ్స్ ఆర్ డస్టెడ్. ఎవ్రీడే డస్టెడ్. వన్స్ ఇన్ 3 మంత్స్ చింతపండు, ఎక్కువైతే నిమ్మకాయ జ్యూస్ వాటితోటి క్లీన్ చేస్తాం. ఓకే. అంటే వాటిని మెయింటైన్ చేయడం కూడా ఒక పనే మనకి. అంటే చేయాలి. మెయింటైన్ చేయాలంటే చేయాలి కదా! ఇన్ని మరి వస్తువుల్ని మన మన బాడీని మెయింటైన్ చేయటానికి కదా! అలాగే వెళ్ళి బ్యూటీ పార్లర్‌లన్నీ మన గురించే ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ ఈజ్ ఎ మస్ట్. ఎనీ ఐటెమ్ యూ టేక్ యూ షుడ్ మెయింటైన్. ఇప్పుడు ఈ పాత వస్తువులు ఈ సేకరణ ఏదైతే ఉందో, ఇవి మన సంస్కృతిని గాని, చరిత్రని గాని అంటే చాటి చెప్పడానికి గాని, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్‌కి అర్థం చేయడానికి గాని, అలాంటి విషయాల్లో ఏమైనా రోల్ ప్లే చేస్తుందంటారా? అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ అస్ వి నో మేబీ అప్ టు 60, 70 ఇయర్స్ బిఫోర్ దాకా ఎలా ఉండేది లైఫ్. ఎందుకంటే ఈవెన్ నౌ అవర్ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ హూ ఆర్ ఆల్ 70, 80 ఇయర్స్ దే నో దే విల్ టెల్ ది స్టోరీస్. సపోజ్ 150 ఇయర్స్ బిఫోర్ హౌ లైఫ్ యూస్ టు బి దట్ మనకెలా తెలుస్తుంది? వీ హ్యావ్ నో వే ఆఫ్ ది ఎవ్రీథింగ్. దీనికి హిస్టరీ వాళ్ళు కూడా రాయరు. ఈ హిస్టరీ వాళ్ళు ఏదో వెనక నుంచి అది అక్బర్, రాజులు, రాజుల కాలం. మొహంజదారో, హరప్ప ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు అవి రాస్తారు కానీ మన మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అదో అది 200, రాయడం. 300 రసవల చరిత్రలో ఇంకా రాదు అది. అంచేత నేను ఇవి చరిత్రకి అందించాలని చేస్తున్నమాట. సో 100 to 500 ఇయర్స్ ఈ టైం పీరియడ్ మన జీవిత విధానం ఎలా ఉండేది, సంస్కృతి ఎలా ఉండేది. సంస్కృతి అంటే ఏంటి? ఏ విధంగా లివింగ్. వండుకుంటాము, ఏ విధంగా తింటాము, ఏ విధంగా బట్టలు వేసుకుంటాము, ఏ విధంగా మన పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాము, వాళ్ళ పిల్లలు పుడితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, పెళ్ళి అయితే ఎలా సెలబ్రేట్ చేస్తాము, ఎవరన్నా పోతే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము, మన పూజ ఏ విధంగా చేసుకుంటాము. ఇదే కల్చర్ అంటే ఇదే కదా. అదే అండ్ కల్చర్ అంటే మోస్ట్లీ మనకి ఎలాగంటే భోజనం. అంటే కల్చర్ ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క రకం భోజనం చేసుకుంటాం, వండుతారు పదార్థం. సరిపోతే వినాయక చవితి వస్తుంది, ఇప్పుడు వినాయక చవితి అని కూడా ఉండ్రాళ్ళు వండుతారు. ఉండ్రాళ్ళు వండడానికి ఉండ్రాళ్ళు ప్రతిసారి వండలేరు. దానికి ఉండ్రాళ్ళు వండడానికి ఒక గిన్నె ఉంది, జిల్లేడికాయలు చేయడానికి ఒక పాత్ర ఉంటుంది. ఇప్పుడు అన్నం గిన్నెలో ఉండ్రాళ్ళు చేయలేరు కదా. సో మేమైతే ఏ ఆవిరి గిన్నెలోనన్నా వంటలు అదే చేయొచ్చు. ఉండ్రాళ్ళు ముందర ఉడికించి ఆవిరిలో పెట్టాలి. ఆవిరిలో ఎలా పెడతారు? ఇలాంటి మామూలు గిన్నెలో ఆవిరిలో పెట్టలేదు. ఆవిరి పెట్టడానికి వేరే రకం గిన్నె. ఇడ్లీలో ఆవిరిలో వేస్తారు కదా, అలాగే ఉండ్రాళ్ళు కూడా ఆవిరిలో పెడతారు. సో దానికి ప్రత్యేకించే గిన్నె ఉంది. సో మనకి ఐటమ్ బట్టి ఆ గిన్నె అంటే ఇవి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వంట వంట పాత్ర. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. ఓకే. అది లేకుండా ఇది లేదు, ఇది ఇది లేదు. లేకుండా అది లేదు. అంచేతను మనకి సాంప్రదాయం, మన కల్చరు మనకి అది తెలియాలంటే మన భోజనం చేసే విధానం, ఆ భోజనం దేంట్లో వండేవారు, ఎలా వండేవారు, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇందులో కొంత జర్నీ చేసి ఉన్నారు కాబట్టి, ఇలా చూసి కొంతమంది యువత కూడా ఇన్‌స్పైర్ అవ్వచ్చు. అరే! మేము కూడా చేస్తాం. మేము కూడా పాతవి ప్రిజర్వ్ చేస్తాం. మేము కూడా స్టోర్ చేస్తాం. కొంతమందికి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్. కాయిన్స్ అని ఇలా రకరకాల ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా సో, చాలా మందికి అలా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మీ అనుభవంతో వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? యాక్చువల్గా ఇలాగ కన్వర్ట్ అయింది నాకు తెలిసింది 20 ఫ్యామిలీస్ కన్వర్ట్ అయ్యారు, ఓహ్! ట్రెడిషనల్ గ్రేట్. ఫ్యామిలీస్. మొట్టమొదట అంటే ఒక ఆమె ఉంది, పేరు పబ్లిక్లో చెప్పడం మంచిది కాదు. ఒక ఆమె ఉంది, ఆమె నాకు 12 ఏళ్ల క్రితమే నేను నా బ్లాగ్ రాసినప్పుడు ఇలాగా ఒక్కొక్క దీంట్లో వండుకుంటే ఇట్లా బాగుంటుంది, ఇంత ఆరోగ్యం ఇలా ఉంటుందని చేసినప్పుడు అది చదివి నాకు ఫోన్ చేసి నాకు ట్రెడిషనల్గా కన్వర్ట్ అవ్వాలి, ఈ కిచెన్ ఎలా అని చెప్పింది అని చెప్పి కొంచెం హెల్ప్ చేస్తారంటే చేస్తాను. ఫైన్ డే ఏం చేసిందంటే ఆమె దగ్గర ఉన్న ప్రెషర్ కుక్కర్స్, ప్యాన్స్, మైక్రో ఓవెన్స్ అన్నీ కూడా బయట పడేసేసి ఒక ఇత్తడి గిన్నెలు, కంచు గిన్నెలు ఇవన్నీ రాచిప్పులన్నీ తీసుకొచ్చి వంట మొదలెట్టింది అనమాట. మొదలెడితే అంటే మీరు ఫ్యామిలీలో దెర్ ఇస్ అ రివోల్ట్. ఎట్లా చేస్తావు? పాతకాలానికి వెళ్ళిపోతావా, ముందుకెళ్తావా? ఇప్పుడు అందరూ మోడర్న్ వెళ్ళి దే వాంట్ గో ఫార్వర్డ్, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా అని. ఇది వరకు పాత సినిమాల్లో కన్నాంబాని ఒక యాక్ట్రెస్ ఉండేది. అది వాళ్ళ మొగుడు ఈమె మీద కోపం వస్తే అనివట, ఏ కన్నాంబ ఇలా రా అదే అంటే అంత చులకనగా చూసేవారు అనమాట. ఈ పాత వస్తువులతో ఆమె వండుకుతుంటే ఆమె చాలా ఇది నాకు ఫోన్ చేసి చెప్పేది అనమాట. ఇలా అంటున్నారు ఫ్యామిలీ, దాన్ని తక్కువగా చూస్తున్నారు, నేనేమో బ్యాక్వర్డ్ అంటున్నారు, అది ఇది అని. ఐ సెడ్ ఎస్, ఎనీ చేంజ్ పీపుల్ రెసిస్ట్.
చేతను యూ షుడ్ బి మార్పుని స్ట్రాంగ్, ఎవరు బీ కూడా స్ట్రాంగ్, యాక్సెప్ట్ చేయలేరు అంత బీ తొందరగా. స్ట్రాంగ్. సో అలాగా ఇవన్నీ వండడం వల్లేసరికి ఒక 3 మంత్స్ పోయాక వాళ్ళ ఆయన చెప్పేట, నాకు రోజు తలకాయ దూకుంటున్నప్పుడు దువ్వెనలో వెంట్రుకలు వచ్చేవి, ఈ మధ్యన రావటం లేదు నాకు, ఏంటో అలా అని కన్వర్జేషన్లో చెప్పేట. ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఇలా అంటున్నాడు మా ఆయనని. చెప్పు ఇప్పుడు నువ్వు వండుకుని రకరకాల గిన్నెలు వండుతున్నావు కదా, మినరల్స్ అన్నీ వెళ్ళి రక్తం బాగా శుద్ధి అయ్యి ఎయిర్ రూట్స్ అన్నీ స్ట్రాంగ్ అయ్యి రావటం లేదు అని చేతను నువ్వు వండుకున్నవన్నీ కూడా వంట పడుతున్నాయి ఇప్పుడు. ఇదివరకు అదేం లేదు, ఇప్పుడు వస్తాను చేతను ఇవన్నీ కూడా ఈ కొత్త నువ్వు పాత ట్రెడిషనల్ వెసల్స్లో వండుకున్న మూలాన్ని వచ్చిన ఫలితాలు. అది ఫస్ట్ మనకి జుట్టులో తెలుస్తుంది అని చెప్పాలని జుట్టులోనే చెప్తే, "ఆహాహాహా" అదే కొంచెం ఇదిగా సగం యాక్సెప్ట్ చేస్తాడు, సగం రిజెక్ట్ చేస్తాడు విన్నట్టు. 6 మంత్స్ పోయాక ఆయనకేమో ఈ సీజన్ల మార్పు వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళివట్ట. సో నేను 6 మంత్స్ నుంచి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నాకు ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఆల్సో అన్నట్ట. సో ఆవిడ ఫోన్ చేసి చెప్పింది అనమాట, నాకు ఇలా అంటున్నాడు ఆయన. చెప్పు మరి ఇవన్నీ నువ్వు వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ నౌ. సో హీఈస్ గెటింగ్ మోర్ మినరల్స్, మోర్ హెల్దీ న్యూట్రియంట్ ఫుడ్ బికాస్ ఆఫ్ ది వెసల్స్ అని చేస్తున్న అవన్నీ హెల్ప్ చేస్తున్నాయి ఎలా అని చెప్పాడు. సో it took her 3 years to family to convince that is the best way to cook. వాళ్ళు ఇప్పుడు నౌ దే స్వేర్ ఆన్ దట్. కొబ్బరి పాలతో అన్నం బాగా చేస్తుంది అనమాట. అది అందులో ఇత్తడి గిన్నెలో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అడుగుతారట, మీ ఇంటికి వస్తాము, మీ ఇత్తడి గిన్నెలో మాకు కొబ్బరి పాలు అన్నం పెడతావా అని. ఆ లెవెల్కి ఇప్పుడు అంటే సో పీపుల్ స్టార్టింగ్ లో మనకు టేక్స్ ఉంటాయి. టైం, బట్ పీపుల్ వన్ డే దట్ దే రియలైజ్ ది బెనిఫిట్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ షోన్ ఎవ్రీవేర్. అది ఎనీ చేంజ్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి ఇలా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ 20 లైవ్ కేసెస్ వేర్ పీపుల్ యూజ్డ్ ఇట్, దే ఫెల్ట్ బెనిఫిట్. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ షార్ట్ ఆఫ్ టైమ్ నవ్ ఐ కాంట్ టెల్ ఆల్ ది స్టోరీస్, బట్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్. And it worked on me and I saw it working on so many other people. చాలా వరకు ఏంటంటే బయట హెయిర్ ఫాల్ అవుతుందంటే బయట చూస్తాం మనం, అరే తిరుగుతున్నా లేకపోతే షాంపూ పడలేదు ఇంకేదో అనుకుంటాం. కానీ లోపల వెళ్ళే ఫుడ్డే మన స్కిన్ గ్లో కానీ మన వే ఆఫ్ అపియరెన్స్ అంతా కూడా మనం లోపలికి ఏమి ఇస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. అంటే బయట నుంచి వెళ్ళేది టెంపరీ, అది ఇచ్చిన వాళ్ళు ఉంటాయి, లోపల నుంచి వచ్చేది పర్మనెంట్. ఆండాళ్ళ కథ విని ఉంటారు కదా, ఆండాళ్ళ ఆమె పుట్టిన ఊరు అనమాట శ్రీవెల్లిపుత్తూరు. అక్కడి నుంచి ఒక వైష్ణవైట్ ఒక బ్రాహ్మణకు ఆయన నాకు ఫోన్ చేశాడు నా వెబ్సైట్ చూసి, మా దగ్గర మా ఇంట్లో పాత సామానంతో ఉంది, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు రావచ్చు అని. సో నేను ఇక్కడి నుంచి శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళారు అవి కలెక్ట్ చేయడానికి. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మదురై వెళ్ళి, మదురైలో బస్ తీసుకుని అక్కడి నుంచి 60 కిలోమీటర్స్ బస్సులో ట్రావెల్ చేసి శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక రోజు ఉండి అవన్నీ కలెక్ట్ చేసుకుని తిరిగి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఎలా వచ్చారనమాట. మై ట్రావెల్ కాస్ట్ అండ్ ఆల్ కాస్ట్ మోర్ దెన్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. బట్ దట్స్ ద వే టు కలెక్ట్. ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ దట్స్ ద ఓన్లీ వే, బికాజ్ అదర్వైజ్ హౌ డూ యూ గెట్ అన్ ఐటమ్ ఫ్రమ్ శ్రీవెల్లిపుత్తూరు ఫ్రమ్ అయ్యంగార్ ఫ్యామిలీ కదా. ఛాన్స్ మిస్ అయిపోతే యూ మిస్ ఏ కలెక్షన్. అది అన్నమాట. కలెక్టర్స్కి ఆ ప్యాషన్ ఉండాలా, తర్వాత విల్లింగ్నెస్ టు స్పెండ్ టైం. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనలో ఆసక్తి చూసి కొంతమంది మనకి వాళ్ళే ఆఫర్ చేసే వాళ్ళు ఉంటారు, మనం తెలుసుకొని వెళ్తే కొంతమంది రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో రకరకాలు ఉంటారు. సో మీ జర్నీలో మీరు చాలా చూసారు, చాలా కలెక్ట్ చేశారు, చాలా బాగుంది. అంటే నాకు కూడా కొన్ని గుర్తొస్తున్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను చిన్నప్పుడు చూసినవి కొన్ని, ఆ ఫోన్లు కానీ ఆ స్పూన్స్ కానీ. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అలాగంటారు, మా ఇంట్లో అన్నీ ఉండేవండి, అవన్నీ కాదు, మేము బయటకు వచ్చేసాక అన్నీ పోయాయి, కొన్ని అమ్మేశారు, కొన్ని పోయాయి, లేదు అయ్యో అంటారు ఇక్కడికి వచ్చి చూసిన. యాక్చువల్లీ నాకు కూడా ఇప్పుడే వీటి వాల్యూ తెలిసింది. ఎందుకంటే మా ఇంట్లో అక్కడ చూపించినట్టు మరచెంబులు అవన్నీ ఇప్పటికీ స్టిల్ మా ఇంట్లో ఉన్నాయి, కొన్ని క్యారేజ్లు అలాంటివి. సో నేను ఎప్పుడు ఆల్ ద టైమ్ మా అమ్మతో ఫైట్ చేస్తూ ఉంటా, పాతకాలం సామాన్లు ఎందుకు పనికి వస్తాయి, పారేవు, ఉంచుకుంటావు, మార్చవు అని. బట్ నాకు ఇప్పుడు తెలిసింది అవన్నీ స్టోర్ చేసుకునే వస్తువులు అని. అంటే ఇప్పుడు ట్రెండ్ కూడా మారుతుంది. ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్లో యాంటిక్స్ వాడుతున్నారు. మన రీసెంట్గా ఇక్కడ ఒక ఈవెంట్స్ చేస్తుంటాం, కల్చర్కి సంబంధించిన ఈవెంట్స్. రేఖారెడ్డి గారు అని మన జపనీస్ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఇక్కుబానా ఆవిడ, షీజ్ అ మాస్టర్.
ఆవిడ జపాన్ అది వెళ్ళి నేర్చుకొచ్చారు. వాలంటీర్ టు డూ ఇక్బానా ఎగ్జిబిషన్, హౌ టు ఓకే. మేక్ ఇక్బానా ఫ్లవర్ అరేంజ్మెంట్ హియర్ అనమాట. దానికేంటి బేస్ ఉంటుంది కదా, ఏదో ఈ ఫ్లవర్ వాజ్లో ఏదో పెడతారు, దాని బదులు యాంటిక్స్ ఉపయోగించి ఓ, దానిపైన బేసిక్ లో ఇక్బానా యాంటిక్స్. అరేంజ్మెంట్ అనమాట. అది ఇంట్రెస్ట్. చెప్తున్నాను, యాంటిక్స్ రకరకాలుగా వాడిస్తారు. ఒక ట్రెండ్ అంటే అది కాంబో అనమాట, మోడర్న్ అండ్ యాంటిక్స్. అలాగే అది కాంబో అవి చేశారు. ఎగ్జిబిషన్కి చాలా బాగా వచ్చింది, చాలామంది వచ్చారు చూశారు అలాగనమాట. సో యాంటిక్స్ ఇప్పుడు దే ఆర్ కమింగ్ బ్యాక్ అగైన్ ఇంటూ డైలీ లైఫ్. మీ జర్నీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే కొంచెం సేపు నేను ఈ మ్యూజియంలో ఉన్నంతసేపు నాకు కూడా నేను మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినట్టుగా అనిపించింది. చాలా వస్తువులు చూస్తుంటే నాకు కూడా నా పాస్ట్ అంతా కూడా గుర్తొస్తుంది. అరే మేము ఇలా వాడేవాళ్ళం, ఇది వాడేవాళ్ళం అని చెప్పేసి. సేమ్ ఇలానే వాటర్ కూడా పెట్టుకొని, ఇంకా ఆ వరండా మధ్యలో ఇలా పెట్టేసి ఫ్లవర్స్ కూడా వేసేవారు ద్వారం దగ్గర. అట్లా అలా చాలా గుర్తొస్తున్నాయి. సో ఇంత బ్యూటిఫుల్ జర్నీని మాతోని అలాగే మా ప్రేక్షకులందరితో కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.